గుడ్ ఈవినింగ్ మేడం. బాగున్నారు మేడం? మేడం మాకు మా ఊరు పక్కనే ఒకామె పెళ్ళి వాళ్ళకి మ్యారేజ్ అయ్యింది. కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. మళ్ళీ ఫస్టు కూతురేమో పుట్టింది. అంటే వాళ్ళ భర్త అప్పుడప్పుడు డ్రింక్ చేస్తూ ఉన్నాడు. అంటే డ్రింక్ చేయడము అంటే ఎక్కువ లేదు మేడం. కొంచెం ఏదో డ్రింక్ చేయడము, ఆయన పని ఏదో ఆయన చూసుకోవడం. ఇంట్లో అప్పుడు ఏ గొడవలు లేవు. అంతా బాగానే ఉన్నారు. మళ్ళీ అది కంటిన్యూ అవుతానే ఉన్నది. డ్రింక్ అతను తాగడం అప్పుడప్పుడు. కొంచెం ఏదో వాళ్ళ ఫ్యామిలీ బాగానే ఉన్నారు. మళ్ళీ తర్వాత వచ్చి కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టాక ఇప్పుడు ఒక కొడుకు, ఒక కూతురు మేడం ఆ అక్కకి. వాళ్ళు జస్ట్ అదే నార్మల్‌గా మళ్ళీ కొంచెం కొంచెం ఆ తాగడం వల్ల గొడవలొస్తా అంటే బానే ఉన్నారు. అరుచుకోవడం, మళ్ళీ కలుసుకోవడం. మిస్టేక్స్ అలా ఉన్నాయి. ఇప్పుడైతే బానే ఉన్నారు అప్పటికి. ఇప్పుడేమైందంటే అతను పిల్లోళ్ళు పెద్దోళ్ళయ్యారు మేడం. ఒక పాపొచ్చి నైన్త్ క్లాసు, పిల్లోడొచ్చి ఎయిత్ క్లాసు. ఎయిత్ క్లాసు. ఆ గొడవ తాగడం వల్ల ఇంగ ఇంట్లో సమస్యలో మరి ఏంటో ఏమో తెలీదు. అది కొంచెం కొంచెం ఎక్కువైపోయింది. అతను తాగడము, తన పైన కొట్టడము, ఆ అక్కను కొట్టడము, పిల్లోల్ని కొట్టడము, మాట్లాడిందో అది కొంచెం కొంచెం ఇట్లా ఇట్లా ఒకరోజు సర్దుకుంటా, ఒకరోజు ఇలా అలా వెళ్తా ఉంటే వాళ్ళ ఒకరోజు తాగేసొచ్చి అక్కని ఎక్కువ కొట్టడం వల్ల ఆ ఎయిత్ క్లాస్ పాపొచ్చి తండ్రిని తిరగబడి మాట్లాడింది. ఎందుకు డాడీ ఇలా కొడతన్నావు ఏంటి అనే కుందికి ఆ పాపను కొట్టాడు తండ్రి తాగేసి. అతను కొట్టడం వల్ల వాళ్ళమ్మ అతన్ని మళ్ళీ పక్కకి నెట్టే కుందికి ఆ కోపంలో ఆమెను కొట్టాడు. కత్తి తీసుకొని కర్రతో కొట్టేశాడు మేడం. ఆమెకు కాలేమో కొంచెము ఆహ్, ఫ్రాక్చర్ అయ్యి మళ్ళీ ఎట్లో సర్దుకొని పోతా ఉన్నారు. ఆమె ఆ టార్చర్ పడలేక వాళ్ళమ్మ ఇక్కడ కువైట్‌లో ఉంది. అలానని చెప్పి మొత్తం ఖర్చయిపోయింది మేడం వాళ్ళకి. ఈ సమస్యల వల్ల, అతను తాగడం వల్ల, హెల్త్ ప్రాబ్లమ్ వల్ల. గోల్డేమో ఉండింది. అది కొంచెమంతా బ్యాంక్‌లో పెట్టడము, ఈ కుదువ షాప్‌లో పెట్టడం వల్ల అది అలా ఎళ్ళిపోయింది. అతనికేమో ఇప్పుడు ఆ అక్కకు గోల్డు ఏం లేదు. బంగారు లేదు మేడం. అందుకు వాళ్ళ అమ్మ ఏమనిందంటే, "ఇక్కడొచ్చి చేసుకో కొన్నాళ్ళు" అనింది. ఇంట్లో హస్బెండ్, వైఫ్ ఇద్దరూ ఒప్పుకున్నారు. అతనే పంపిచ్చాడు. "ఓకే. సరే చేసుకొని రా, పిల్లల్ని నేను చూసుకుంటాను" చెప్పాడు. ఒక 3 మంత్స్ వచ్చిందామె కువైట్‌కొచ్చిన తర్వాత తనతో కాల్ చేయడము, ఎలా ఉన్నావు, ఏంటి అని ఇట్లా బాగా మాట్లాడుకుంటా ఉండడం వల్ల బానే ఉన్నారు మేడం. మళ్ళీ తాగడం స్టార్ట్ చేశాడు. అతనేమనుకునిందంటే, ఆ అక్క నేను కువైట్ కన్నా ఎళ్ళిపోతే తాగకుండా కొంచెం కంట్రోల్ అవుతాడేమో పిల్లల కోసమన్నా అని ఆమనుకునింది. కానీ అతను ఒక 2 నెలలేమో బాగుండి మళ్ళీ స్టార్ట్ చేశాడు మేడం. ఇప్పుడు తాగడం వల్ల అతను మొన్న పడిపోయాడు. పడిపోయి తలకేదో దెబ్బ తగిలి చాలా ఖర్చయితే అయ్యింది. అయ్యింది ఎట్లో అట్లా ఆమె చూసింది. రికవరీ అయినాడు మేడం. రికవరీ అయిన తర్వాత ఇప్పుడు కొడుకును కూతురిని కొట్టడం స్టార్ట్ చేశాడు. కూతురేమో వాళ్ళ అమ్మమ్మోళ్ళ ఇంటికెళ్ళిపోయింది. కొడుకును ఇద్దరు ఎళ్ళిపోయారు మేడం. ఇద్దరు ఎళ్ళిపోయిన తర్వాత అతను మళ్ళీ కొడుకుని కొట్టి పిలుచుకొచ్చుకొని ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు ఫోన్ చేసి ఈమె అక్కకి నాకు విడాకులు గావాలి. నా బతుకు నేను బతుక్కుంటా. నువ్వు నాకు అవసరం లేదు అని ఇలా అంటా మాట్లాడడము. వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో గొడవ పడడము. ఇట్లా చాలా మిస్‌బిహేవియర్ చేస్తున్నాడు మేడం. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఈమేమో విడాకులు ఇచ్చేయని వాళ్ళ తల్లిదండ్రుల సైడ్ మొత్తం అంతా చెప్తున్నారు. ఆ భర్త నీకెందుకులే విడాకులు ఇచ్చేయని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఈమేమో మళ్ళీ పిల్లలున్నారు గదా! పిల్లలకి నాకు భర్త లేకపోతే ఎట్లా? అప్పుడంతా బాగున్నాడు. ఈ మధ్య ఇలా చేస్తున్నాడు ఎందుకు? ఏమి అనేది తెలీదు. అని ఈమె ఇక్కడ రోజు బాధపడడము, టెన్షన్ పడడము, అక్కడ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించడము, ఇక్కడ వర్కు కొంచెం అంటే మిస్టేక్ చేయడము ఇలా ఉంది. నాకు వాళ్ళు తెలిసినోళ్ళు ఇంటి పక్క మా ఊరు సైడ్ మేడం.
మరి ఇలా ఉన్నారు. విడాకులు నేను పేపర్ పంపిస్తాను, నువ్వు పెట్టు. నాకు విడాకులు కావాలా, నువ్వు అవసరం లేదు అంటన్నాడు. కూతురేమో అమ్మమ్మోళ్ళ ఇంట్లో ఉంది. తనను పలకరించలేదు, మాట్లాడలేదు. కొడుకుని చూసుకుంటున్నాడు. ఇలా ఉంది మేడం ఒక ఫ్యామిలీ. ఇలాంటప్పుడు ఏం చేయాలి? రియల్ లైఫ్లో మీకు వచ్చేటటువంటి ఏ సమస్యలకైనా సొల్యూషన్ కోసం మీరు నన్ను కలవచ్చు. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ లింక్ కానీ నెంబర్ కానీ ఉంటుంది. డైరెక్ట్గా మీరు మెసేజ్ చేయొచ్చు. ఐఎమ్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ.